Yeah, hi all, good evening. Am I audible? Can you please confirm through chat? What we discussed in previous session? Anyone, can you please confirm? I think we discussed about user data and web server HTTPD also we discussed launch template in EC2 module only guys. All comes under the EC2 module only. HTTPD we discussed how to change the default path and the port numbers also default configurations. Everything we discussed in the last session. Today we will discuss about one more important concept, that is EFS guys. How many guys are heard about elastic file system in AWS? Okay, what is the block storage guys? Generally block storage, see block storage మనం EBS volumes discuss చేస్తాం, that we are attaching to one EC2 server. EBS we are attaching to one EC2 machine. ఓకే, వన్ EC2 మిషన్ ఒక వాల్యూమ్ని క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ని ఎక్స్టర్నల్ వాల్యూమ్ అయినా కానీ లేదా రూట్ వాల్యూమ్ కానీ ఆ EC2 మిషన్కి మనం అటాచ్ చేసేవాళ్ళం. ఓకే, దాని నుంచి మనం స్నాప్షాట్స్ని క్రియేట్ చేయడం, అది సేమ్ రీజియన్ కానీ డిఫరెంట్ రీజియన్ కానీ కాపీ చేయడం, స్నాప్షాట్స్ అన్ని మనం డిస్కస్ చేసాం. అలానే మనకి ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్, ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వీస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ యూజింగ్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఓన్లీ గైస్. ఓకే, నెట్వర్క్ ఫైల్ సిస్టమ్ ఓన్లీ, బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ యూజింగ్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్ ఓన్లీ. బట్ ఏడబ్ల్యూఎస్లో వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఏ ఈఎఫ్ఎస్. ఒక ఈఎఫ్ఎస్ ద్వారా బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ యూజింగ్ NFS Linux file system only. What is the port number for NFS server guys? Anyone remembered? What is the port number for NFS server? What you guys are revising? You guys are already from previous batch, right? We discussed about NFS server. Yes, many people are dropping now. Okay, 20. You guys are searched or not? 2049. 2049. 2024 అని గుర్తుపెట్టుకోండి. 2049. యాక్చువల్గా మనం ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ దేనికి యూస్ చేయాలి? ఒక ఎన్ఎఫ్ఎస్ సర్వర్ దేనికి యూస్ చేయాలి? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ క్రియేటెడ్ వన్ ఈఎఫ్ఎస్ ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఓకే, ఒక ఈఎఫ్ఎస్ క్రియేట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో యూ కెన్ మౌంట్ దట్ లొకేషన్ షేర్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ EC2 మిషన్. ఓకే, వీ హ్యావ్ వన్ EC2 మిషన్, అనదర్ EC2 మిషన్. నాట్ ఓన్లీ వెబ్ సర్వర్ ఒకటే సర్వర్ ఉండదు కదా, 2 to 3 సర్వర్స్ హై అవైలబిలిటీ కోసం మనం మల్టిపుల్ సర్వర్స్ని లాంచ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ ముంబై రీజియన్, లెట్ మీ టేక్ ఏపీ సౌత్ వన్ ముంబై రీజియన్. ఇది వచ్చేసి 1A డేటా సెంటర్లో లాంచ్ చేసాం, ఇది వచ్చేసి 1B డేటా సెంటర్లో లాంచ్ చేసాం, 1C డేటా సెంటర్లో, ఇది వచ్చేసి 1A లాంచ్ చేశారు అనుకోండి. మల్టిపుల్ డేటా సెంటర్స్లో మన ఇన్స్టెన్స్, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో మన ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు కామన్ లొకేషన్ కావాలి, కామన్ లొకేషన్ ఉండాలి. కామన్ లొకేషన్ దేనికి ఉండాలి? ఏవైనా డేటాని ఈ సర్వర్లు అప్డేట్ చేసినా, ఈ సర్వర్లు అప్డేట్ చేసినా, ఈ సర్వర్లు అప్డేట్ చేసినా కానీ ఆ అన్ని సర్వర్స్లో డేటా సింక్ అవ్వాలి, అన్ని సర్వర్స్లో మనకు డేటా సింక్ అవ్వాలి. అటువంటిప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ద ఈఎఫ్ఎస్. వి గో అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ థియరీ కాన్సెప్ట్స్. ఓకే, అమెజాన్ ఈఎఫ్ఎస్ సెటప్ విత్ 2 వెబ్ సర్వర్స్. ఓకే, యాజ్ ఆఫ్ టుడే ఐఎమ్ టేకింగ్ 2 సర్వర్స్, 1A అవైలబిలిటీ జోన్లో ఒకటి, 1B అవైలబిలిటీ జోన్లో ఒకటి. దానికి ఈఎఫ్ఎస్ మౌంట్ పాయింట్ క్రియేట్ చేసి ప్రాపర్గా మౌంట్ అటాచ్ చేసి 2 ఫైల్స్ని సింక్ చేద్దాం. మీరు 100 మిషన్స్ తీసుకున్నా కానీ సేమ్ కాన్సెప్టే, కాన్సెప్ట్ ఈజ్ సేమ్. చూడండి, దిస్ గైడ్ విల్ హెల్ప్ యూ టు కాన్ఫిగర్ ద ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ టు బి యూస్డ్ యాజ్ ఎ షేర్డ్ స్టోరేజ్ బిట్వీన్ ద 2 ఇన్స్టెన్సెస్ విచ్ ఆర్ రన్నింగ్ అపాచీ HTTPD సర్వర్. వాట్ ఈస్ దట్ మీనింగ్? ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ సర్వర్లో ఐఎమ్ ఇన్స్టాలింగ్ HTTPD అండ్ ఈవెన్ సెకండ్ సర్వర్ ఆల్సో ఐఎమ్ ఇన్స్టాలింగ్ HTTPD. మీరు 3 to 4 సర్వర్స్ తీసుకొని చెక్ చేయండి. ఈ 2 సర్వర్స్లో నేను ఎక్కడైతే HTTPD ఇన్స్టాల్ చేస్తానో ఈ రెండింటికి కామన్ లొకేషన్కి బ్యాక్గ్రౌండ్లో ఐఎమ్ క్రియేటింగ్ ద ఈఎఫ్ఎస్ సర్వర్. వాట్ ఈస్ ద కామన్ లొకేషన్? ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, వాట్ ఈస్ ద కామన్ లొకేషన్? /var www/html. Not only for this location guys, not only for this location, you can configure it for any other location also. EFS server ద్వారా you can configure it for any other location, no problem. What is AWS EFS? చూడండి, EFS is a fully managed scalable elastic network file system. NFS, elastic network file system. Background it is using NFS only, that can be mounted simultaneous on multiple EC2 instances. It provides the shared across the data with
high availability and durability across the multiple availability zones. Multiple availability zones. If you guys are observing here, 1A availability zone లో ఒక ఇన్స్టెన్స్, 1B అవైలబిలిటీ జోన్లో అనదర్ ఇన్స్టెన్స్. ఓకే, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో ఉన్నటువంటి ఇన్స్టెన్సెస్కి ఒక కామన్ లొకేషన్. ఎందుకని కామన్ లొకేషన్ కావాలి? ఇప్పుడు రెండు సర్వర్స్ నువ్వు వెబ్ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ ఏదన్నా ఫైల్ నువ్వు అప్డేట్ చేసినప్పుడు అది ఇక్కడ రిఫ్లెక్ట్ కాకపోతే యూజర్ ట్రాఫిక్ ఈ లొకేషన్ కానీ వచ్చింది దానికి ఈ సర్వర్ డేటా మిస్ మ్యాచ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ EC2 ఇన్స్టెన్స్లో మీరు ఏదైనా అప్డేట్ చేసినప్పుడు యూజర్ రిక్వెస్ట్ ఫస్ట్ సర్వర్ కానీ వచ్చిందనంటే డేటా మిస్కాన్ఫిగర్ అయ్యేటట్టు ఉంటుంది. అప్పుడు రెండు సర్వర్స్లో ఎక్కడ అప్డేట్ చేసినా కానీ ఎక్కడైతే నువ్వు EFS సర్వర్ బ్యాక్గ్రౌండ్లో మౌంట్ చేసి ఉంటావో ఈ రెండు సర్వర్స్కి ఎక్కడైనా నీకు డేటా అప్డేట్ అయినప్పుడు రెండు సింక్లో ఉంటే ఇట్ ఈస్ బెటర్. ఓకే, ఫైన్. ఎందుకని వై వీఆర్ యూసింగ్ బ్యాక్గ్రౌండ్? ఇట్ ఈస్ యూసింగ్ వర్షన్ 4 ప్రోటోకాల్ ఓన్లీ, NFS v4 ప్రోటోకాల్, వర్షన్ 4 ప్రోటోకాల్, యాక్సెసిబుల్ ఫ్రమ్ మల్టిపుల్ అవైలబుల్ జోన్స్ ఇన్ ద సేమ్ రీజియన్, నాట్ ఇన్ ఏ డిఫరెంట్ రీజియన్ గైస్. యాక్సెసిబుల్ ఫ్రమ్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఇన్ ద సేమ్ రీజియన్. ఒక రీజియన్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్. ఇట్ ఈస్ యాక్సెసిబుల్ బిట్వీన్ ఆల్ ద అవైలబిలిటీ జోన్స్. ఆటోమేటికల్లీ స్కేల్ ద స్టోరేజ్ యాజ్ ఫైల్స్ ఆర్ యాడెడ్ ఆర్ రిమూవ్డ్. ఇక్కడ మనం ఒక ఈబేస్ వాల్యూమ్ని క్రియేట్ చేసేటప్పుడు వీఆర్ టేకింగ్ 120 GB ఆర్ 100 GB ఆర్ 90 GB 80 GB లైక్ దట్. బట్ EFS సర్వర్ అనేది వీ కాంట్ టేక్ ద స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ డేటా. దాని మీనింగ్ ఏంటంటే మీరు ఎంతైతే యూస్ చేసుకుంటారో దానికి వరకే ఛార్జెస్ పడతాయి బ్యాక్ ఎండ్లో. ఇట్ ఈస్ అన్లిమిటెడ్. మీరు ఎంతైతే స్టోరేజ్ యూస్ చేసుకుంటారో బ్యాక్ ఎండ్లో ఆ స్టోరేజ్కి మాత్రమే మీకు అమౌంట్ ఛార్జ్ అవుతుంది. డేటా మీరు స్టోరేజ్ యాడ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ఇంక్రీజ్, స్టోరేజ్ తక్కువ ఉన్నప్పుడు ఛార్జెస్ విల్ డిక్రీజ్. నో నీడ్ ప్రొవిజన్ ఆర్ మేనేజ్ ద కెపాసిటీ. మనం ఒక 10 GB కెపాసిటీ, 5 GB కెపాసిటీ, 20 GB కెపాసిటీ అనేటువంటిది మనం మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, డేటా స్టోర్డ్ రెడెండెంట్లీ అక్రాస్ ద మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. సింక్ అవుతుంది డేటా కూడా. ఇట్ కెన్ బి ఇంటిగ్రేటెడ్ విత్ AWS IAM పర్మిషన్స్ ద్వారా కూడా మనం కాన్ఫిగర్ చేయొచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ NFS కెనాట్ బి సపోర్టెడ్ ఫర్ ద విండోస్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద లైనక్స్ ఫైల్ సిస్టమ్. డోంట్ వరీ, 95% మనకి రియల్ ఎన్విరాన్మెంట్లో లైనక్స్ సిస్టమ్సే ఉంటాయి. ఓకే, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద లైనక్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ వన్ యూస్ కేస్ తీసుకొని వీ విల్ ట్రై టు సెటప్. 2 web servers are in a different availability zones, serves the same web content using the shared EFS file system. 2 web servers are in a different availability zones, serves the same web content using the EFS. ఇప్పుడు రెండు అవైలబిలిటీ జోన్లో ఫస్ట్ అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1Aలో EC2 ఇన్స్టెన్స్ ఉంది, 1Bలో వచ్చేసి EC2 ఇన్స్టెన్స్ ఉంది. 2 అవైలబిలిటీ జోన్లో డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నా కానీ డేటా కామన్గా షేర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా రెండు సింక్ అవ్వాలి. దిస్ అప్రోచ్ కామన్లీ యూస్డ్ ఇన్ CMS ప్లాట్ఫామ్స్, ఈవెన్ మల్టీ అవైలబిలిటీ జోన్ డిప్లాయ్మెంట్స్, మల్టిపుల్ అవైలబిలిటీ జోన్లో లేదా హై అవైలబిలిటీ కోసం వెబ్ అప్లికేషన్స్కి, ఇటువంటి వాటిలో జనరల్గా మనం యూస్ చేస్తుంటాం. ఓకే, ఈ సెటప్ చేయడానికి వీఆర్ ట్రైంగ్ టు లాంచ్ అండ్ 2 EC2 ఇన్స్టెన్స్ ఇన్ ద సేమ్ VPC. యూ మైట్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ VPC. ఓకే, యూ విల్ గెట్ ఇట్ బై వెరీ సూన్ గైస్. EC2 మాడ్యూల్ అయిపోయిన తర్వాత S3, ఆఫ్టర్ దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ VPC. 2 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేద్దాం. 1 వచ్చేసి మన వెబ్ సర్వర్ రిక్వెస్ట్ రావడానికి 80 పోర్ట్ ఎనేబుల్ చేయండి, 22 పోర్ట్ SSH పోర్ట్ ఎనేబుల్ చేయండి, NFS పోర్టు 2049 ఎనేబుల్ చేయండి. లెట్ మీ గో టు మై AWS కన్సోల్. నౌ ఐఎమ్ ఇన్ ఏ ముంబై రీజన్. Let me try to launch an EC2 instances. Let me go to EC2. How many instances I want? I want 2 instances. Before that, common security group we can create it, guys. If you go here, create one security group, open the 22 port and 80 and 2049 also. 2049 also. Open the one security group. Okay, or else, yeah, create your own security group. First, let me go here. How can you create a security group? Here you will see the security groups. Let me open this.
Let me create a security group. Security group name is, for example, I'm giving HTTPD, okay, web server. This is the security group. Let me give the same description. Where you need to create for the security group in default VPC only. Inbound traffic, I am allowing custom TCP port number is 2049. This is NFS, right? Let me select EFS protocol, NFS server. What is the port number? 2049. Okay, you need to select IPv4 anywhere. Let specific IP istana, no problem. Okay, anyway, you can select it. Prastaniki, I am giving all traffic guys. Let specific ports enable jastana. It's all right. For example, I am giving custom TCP port number is 80. Okay, custom TCP instead of that, you can select HTTP traffic, right? This is HTTP port number. Okay, 80. If you want to add rule for SSH port, you can give SSH port number 22. You can give it for any mission. Any mission is login. If you want to give the description, you can give it. I'm creating my own security group. Okay, leave it about outbound traffic, create a security group. Okay, let me go to my EC2 section. Here I am trying to launch a 2 servers. Okay, first server. Okay, first let me launch an instance. Terraform ద్వారా అయితే ఒక ఇన్స్టెన్స్ ఒక అవైలబిలిటీ జోన్, ఇంకొక ఇన్స్టెన్స్ అనదర్ అవైలబిలిటీ జోన్ ఈజీగా లాంచ్ చేయొచ్చు. ఆల్రెడీ మీకు ఏదన్నా టెంప్లెట్ ఉంటే, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు హియర్, you will see here templates, right? If you already created any templates, if you go to launch templates, okay, here already we have template. Here already we have template. Okay, based on this template also, we can try to launch an instance. We can try to launch an instance. Okay, let me create a, let me go to here, let me launch an instance. Let me select this template. Already existing template ఏదున్నా కానీ no problem. How many instances? Only one instance. I want to go with default Amazon Linux also fine. Let me scroll down. T2.micro is enough for basic configuration. This is the PEM file KK DevOps B8. In which availability zone we are planning to launch the one instance? One availability zone. Select an existing security group. Okay, what is the security group we created? HTTPD. HTTPD. Okay, web server. This is the security group. Okay, leave it about the default volume configuration. Okay, let me go and try to launch an instance. We are trying to launch this instance in 1A availability zone. 1A availability zone. Yes, let me try to launch an instance. Yes, instance is creating. 1A availability zone. We are trying to launch an instance. Okay, let me go to launch template. Let me try to launch in 1B also. Let me try to launch an instance. Let me try to launch an instance. Scroll down. Okay, 1B availability zone, 1A and 1B availability zone. Okay, let me select the security group. Fine, this will launch in 1B data center. Okay, fine, let me launch an instance. 2 instances launched. If you go to instance section, here you will see. This is 1A instance. First one is 1A, second one is 1B. Okay, this is AP South. AP South 1A instance. Okay, next AP South 1B. AP South 1B. Okay, this is second instance. Let me try to connect to first instance. Let me take the public IP address. Go here. Let me go to session. Let me cancel the previous ones. Let me go to session, open the SSH. Oh, my IP address is this one. Use the username is EC2 iPhone user. Go to advanced settings. Let me load my PEM key. This is the PEM key. Yes. This is 1A data center mission. Yes. Okay. Let me clear the screen. Let me try to connect to 1B mission also. Okay, you web servers, guys. Both are web servers only. As of now, we are not configured any HTTPD, but we will do it. Let me go to SSH.
paste it, specify the username, EC2-user, go to settings. Let me try to load the private key. This is my private key. Click on OK. This is 1B availability zone, EC2 instance. One second. Okay, fine. Thank you. Let me scroll down here. Let me clear the screen. Okay. Why as of now, what you did, just two servers ni మాత్రమే తీసుకొచ్చాం. Can I install HTTPD in both the missions? Can I install HTTPD in the both the missions? After then, AWS లో we will try to create a common file system. EFS server ఒకటి create చేసి we will try to mount the common location. How can you install it? YUM install. First you need to update it. Then you can install the HTTPD. You can install the HTTPD, and even if you want, you can install the EFS utils also. Then start it. Run all these commands, please. Run all these commands in both the missions. Enter. Okay, it is updating and it is installing. Let them update and install. Here also it is installed. If you want to check it, systemctl status of HTTPD. Yes, it is active, running only. Okay, in this server also, let me clear the screen. Systemctl status of HTTPD. It is running. Okay, because మనం /var HTML అనేటువంటి డైరెక్టరీలో మనం ఎటువంటి ఇండెక్స్ డాట్ ఫైల్ ఇంతవరకు మనం క్రియేట్ చేయలేదు. బట్ వాట్ వీ నీడ్ టు డూ నౌ? What we need to do, if you go here, let me take the any public common data, it works అనేటువంటి డేటా లోడ్ అవ్వాలి. Already we given the traffic, right? Already we are allowing the traffic. See, it works. It is showing. It works. Yes, it is loading. It is as expected. It is as expected. Even let me go and take the another EC2 instance also. HTTPD proper install అయినట్టు. Please make sure to enable the port numbers properly for that security group, guys. Port number 80. Yes, it is working. It is working. Okay, fine. Next is very important. We need to launch an NFS server. This EFS server background, it is using NFS protocol only. In AWS we are calling it as a elastic file system. Background, we need to launch an EFS server. How can you do? Okay, here I given all the steps. Chala easy, guys. If you go here, once you set up, next create a file system. Create a file system and attach the security group for that file system. After that, you need to apply the mount. That's it. How can you go here? Go to my AWS, search the EFS. This is the different service. It is comes under the managed file storage for EC2 missions. It is the managed file storage for EC2 missions. Let me try to open this. Let me here, if you go to file systems, whatever the file systems you created, it will show here. As of now, I have not created anything. Click on create file system. Okay, create file system. Here you will see the customize. Instead of going default values, click on customized. Click on customized. File system name is, for example, HTTPD. I am giving NFS, EFS, HTTPD, EFS. I am giving some name. Okay, that is optional. Okay, do you want to create this file system only one availability zone or else region, entire region? This is region specific service, guys. This is region specific service. So it is offers the high levels of availability. How it is available, high level, multiple availability zones లో నీ డేటా నువ్వు స్టోర్ చేసుకోవచ్చు. Do you want to enable the backup automatically? No. Okay, as of now, no. We'll discuss this point later. We recommended you to take the backup policies of your file system. Okay, as of now, today it is not required. We'll see later. And a life cycle management. Even life cycle management, it is similar to S3, guys.
ఒక 30 days వరకు మీరు ఆ ఫైల్ సిస్టమ్ని యాక్సెస్ చేయకపోతే ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఓకే, లేదు నువ్వు 90 days వరకు కూడా యాక్సెస్ చేయలేదనంటే ఆర్కేవ్లోకి వెళ్ళిపోద్ది. మీకు ఈ టర్మ్స్ ఇన్ఫ్రీక్వెంట్, స్టాండర్డ్, ఆర్కేవ్ అనేది విల్ డిస్కస్ ఇన్ S3. S3లో యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. లెట్ మీ గో విత్ నన్. లెట్ మీ గో విత్ నన్ యాజ్ ఆఫ్ టుడే. లెట్ మీ గో విత్ నన్. ఓకే, లెట్ మీ స్క్రోల్ డౌన్. అలానే ట్రాన్సిషన్ ఇంటూ స్టాండర్డ్ ఆల్రెడీ ఇక్కడ ఇది డిసేబుల్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోతుంది. అంటే ఏదైనా ఒకసారి ఫైల్ని యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ నీకు స్టాండర్డ్కి వచ్చేస్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ 90 days. ఏదన్నా ఒక డేటాను మీరు మౌంట్ చేసినటువంటి డేటా 90 days కానీ యాక్సెస్ చేయకపోతే అది ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్లోకి వెళ్తుంది. అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టోరేజ్ కాస్ట్ తగ్గుతుంది. స్టాండర్డ్ ఈస్ మోర్ ప్రైస్ కంపేర్డ్ టు ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్. ఇన్ఫ్రీక్వెంట్ యాక్సెస్ ఈస్ మోర్ ప్రైస్ కంపేర్డ్ టు ఆర్కేవ్. ఓకే ఫైన్. పర్ఫార్మెన్స్ ఆల్సో. Do you want to enable encrypt do you want to enable the encryption? If you want, you can enable it. Okay, performance oriented. Okay, if you want to go with enhance, this is highly recommended default option guys. Elastic also, we can't predict. ఓకే, ఏ టైంలో ఎలా లోడ్ ఉంటుంది, ఎంత డేటా వస్తుంటుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి ఈవెన్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ మనం ప్రిడిక్ట్ చేయలేం. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ప్రొవిజనింగ్ దే విల్ ఆస్క్ ఓకే వాట్ ఈస్ ద ప్రొవిజన్డ్ త్రూపుట్. ఓకే, పర్ సెకండ్కి ఎంత డేటా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఏం జరుగుతాయి, ఇటువంటివన్నీ ఎంటర్ చేయాలి. మనకి ఎటువంటిది తెలియదు లేదంటే బై డిఫాల్ట్ ఇట్ ఈస్ హైలీ రికమెండెడ్ టు గో విత్ ద elastic only. It is already recommended in the default options. If you want to create a tags for this, yes, you can create it. Tags, for example, name is okay httpd EFS. Let me click on next. Here it is very important step guys. Network access. What you need to do here, you need to give the security groups which you are already created. మనం ఆల్రెడీ EC2 ఇన్స్టెన్సెస్కి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వడమే హైలీ రికమెండెడ్. మనం మల్టిపుల్ వేస్లో ఇక్కడ వేరే సెక్యూరిటీ గ్రూప్ని కూడా అలాట్ చేయొచ్చు. ఆ EC2 ఇన్స్టెన్సెస్కి ఇచ్చినటువంటి సెక్యూరిటీ గ్రూప్నే ఇవ్వడం బెటర్. ఓకే, లెట్ మీ క్యాన్సిల్ ఆల్ ది సెక్యూరిటీ గ్రూప్స్ విచ్ ఆర్ ఆల్రెడీ మ్యాప్. మన అవైలబిలిటీ జోన్ వచ్చేసి 1A 1B మాత్రమే కదా. వై వీఆర్ గివింగ్ ఫర్ 1C? ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిమూవ్ ఇట్ ఆల్సో. దిస్ ఈస్ 1C, దిస్ ఈస్ 1C రైట్, దిస్ ఈస్ 1A అండ్ 1B. ఓకే, మౌంట్ టార్గెట్స్ అంటే నీ EC2 ఇన్స్టెన్సెస్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి, మన EC2 ఇన్స్టెన్సెస్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి దాన్ని మనం మౌంట్ చేయడానికి. ఓకే, దెన్ వీ నీడ్ టు సెలెక్ట్ ద సెక్యూరిటీ గ్రూప్. ఆల్రెడీ వీ క్రియేటెడ్ సెక్యూరిటీ గ్రూప్ రైట్, HTTPD వెబ్ సర్వర్. ఆల్రెడీ వీ హ్యావ్ సెక్యూరిటీ గ్రూప్. సెర్చ్ HTTPD and select that security group. Already port is enabled 2049. Okay, let me select HTTPD and select it. Okay, fine. Okay, this is the network. Select the correct VPC. ఏ VPCలో నువ్వు ఆ ఇన్స్టెన్సెస్ని క్రియేట్ చేస్తున్నావు, ప్లీజ్ మేక్ షూర్ టు గివ్ ద కరెక్ట్ VPC. As of now, I given the default VPC. Let me scroll down. Okay, click on next. These are all the optional guys. Who can access this, who can't access this. Prevent root access by default. Okay, IAM level access ఇటువంటి అన్ని ఇవ్వాలనుకున్నప్పుడు you can restrict the policies. You can add the policies here. This is optional. Let me click on next. Here it will give the review and create a file system. Let me scroll down. Here all the information, whatever the details is given, all the information it will show. Let me create a file system. Yes, it is creating. Wait for some time. It is creating a file system. Yes, it is available. What you did as of now? Yes, I created a file system. EFS also we created. What you need to do? We need to mount with our EC2 instances. మన EC2 ఇన్స్టెన్సెస్లో ls-lrth/var www HTML అనేటువంటి ఒక డైరెక్టరీ ఉంటుంది. ఈ డైరెక్టరీలో ఎటువంటి ఫైల్స్ లేవు. ఇఫ్ యూ గో టు B సర్వర్ ఆల్సో ls-lrth var అనేటువంటి డైరెక్టరీలో ఓకే www HTML అనేటువంటి లొకేషన్లో ఎటువంటి ఫైల్స్ లేవు. ఇక్కడే మనం HTML కంటెంట్ అంతా జనరల్గా ప్లేస్ చేస్తుంటాం. ప్రీవియస్ క్లాస్లో మీకు చెప్పుంటాను. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దిస్ పాత్ ఆల్సో. ఈవెన్ ఇఫ్ యూ వాంట్
You can change the default path also. Even if you want, you can change the default path also. Okay, fine. Let me go under. Let me go under. Already created file system. This is the created file system. Let me select this. Let me select this file system. Let me go inside this, click on that. Here you will see the attach and delete. Okay, if you want to enable, okay, if you want to edit, okay, do you want to enable the auto backups? All these things you have edit option. Okay, but even if you want to enable the life cycle సంబంధించినటువంటి ట్రాన్సిషన్స్ ఏదైనా ఎడిట్ చేయాలన్నా కానీ yes we have edit option. Already I created this file system. Already we created this file system. Let me click on attach. Here it will show mount via IP and mount via DNS. Which one is easy? You can go for either mount via IP also fine or else mount via DNS also fine. Mostly people are going for the mount via DNS only. Okay. Here you will see the using EFS mount helper. Okay. This is the using NFS client. NFS client. This is the main command. Copy this command. Come here. Let me try to. This is not working. Let me try to paste it. Here sudo mount -t NFS version 4. Okay, background లో ఇది ఫైల్ సిస్టమ్ సంబంధించినటువంటి పార్టీషన్ ఇన్ఫర్మేషన్. You need to give your మౌంటింగ్ పాత్ గైస్. మీరు ఏదైతే లొకేషన్ మీరు మౌంట్ చేయాలనుకుంటున్నారో you need to give the mount point here. What is the location? /var www/html. ఓకే, దిస్ ఇస్ ద లొకేషన్. ఈ లొకేషన్ మౌంట్ చేయమంటున్నాం. ఈ కమాండ్ని మీరు ఏ సర్వర్స్లో అయితే రన్ చేస్తారో ఈ కమాండ్ని మీరు ఇఫ్ యూ గో టు ఇయర్ ఏ సర్వర్లో అయితే ఈ సర్వర్లో రన్ చేస్తే మౌంట్ అయిపోద్ది, ఈ సర్వర్లో రన్ చేస్తే మౌంట్ అయిపోద్ది. ఇలా మీ కాడ అనదర్ 2 to 3 EC2 ఇన్స్టెన్సెస్ ఉన్నా కానీ ఆ సర్వర్స్కి వెళ్ళి మీరు ఈ కమాండ్ రన్ చేశారనంటే ఆటోమేటిక్గా ఈ లొకేషన్ బ్యాక్గ్రౌండ్లో NFS సర్వర్కి మౌంట్ అయిపోద్ది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాపీ దిస్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ స్టోరింగ్ డేటా ఇన్ మై లోకల్, మన లోకల్లో డేటా స్టోర్ చేసుకునే దానికంటే వీఆర్ ట్రైంగ్ టు కీప్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఎట్ EFS server. All this data we are keeping it EFS server. We are providing the shared data. ఈ లొకేషన్ అన్నిటికీ కామన్. ఎక్కడ నువ్వు అప్డేట్ చేసినా రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే, లెట్ మీ గో అండ్ ట్రై టు రన్ ఇట్ ఇన్ 1A availability zone EC2 instance. Yes, it is mounting. Even if you type lsblk, okay, this is not external volume, right? Let me check disk -h. See, this is the file system. Inside this root volume only, we created this file system NFS4. What type of file system? NFS4. Let me try to copy the same command. And try to execute in another instance also, 1A. Let me execute here also. Yes, we executed. Let me clear the screen. Yes, here also, even if you want to check the disk, yes, here also it is mounted. Okay, what next? Still, if you are going here, still if you are trying to access the application, still if you are going to my EC2 section, let me take the public IP of second instance. This is the second instance IP. It is working. Let me go here, even first instance IP, same location only. Let me go here, it is updated. It is working. It works, it is showing. But ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 2 instances. 1A అవైలబిలిటీ జోన్లో ఒక ఇన్స్టెన్స్, 1B అవైలబిలిటీ జోన్లో అనదర్ ఇన్స్టెన్స్ ఉంది. ఏ ఇన్స్టెన్స్లో మీరు అప్డేట్ చేసినా కానీ బ్యాక్గ్రౌండ్లో ఆ లొకేషన్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సూడో a/var www.html. ఈ లొకేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో కామన్ లొకేషన్ రెండు సర్వర్స్కి బ్యాక్గ్రౌండ్లో మనకి NFS సర్వర్తో మనం అటాచ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, లెట్ మీ ట్రై టు క్రియేట్ అన్ index.html. Okay, for example, I am giving header 1 tag. Okay, I am learning AWS. Okay, let me close the header 1 tag. ఓకే, నేను ఎక్కడ అప్డేట్ చేస్తున్నాను? 1B సర్వర్లో అప్డేట్ చేస్తున్నాను. ఎస్కేప్ రైట్ అండ్ క్విట్ అంటే సెకండ్ సర్వర్లో నేను అప్డేట్ చేశాను. దిస్ ఈస్ మై సెకండ్ సర్వర్ IP అడ్రస్, రైట్? లాస్ట్ 167. లెట్ మీ ట్రై టు రిఫ్రెష్. నౌ ఇట్ ఈస్ షోయింగ్. N missed. Okay, type, no problem. Let me go to first server. It is showing. Are you able to see?
First server also showing, second server also showing. First server also showing, and even second server also showing. What is this meaning? What is that indication, guys? రెండు సర్వర్స్లో ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఫైల్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఎక్కడ అప్డేట్ చేశారు? యూ గైస్ ఆర్ అప్డేటెడ్ హియర్ 1B. ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్ ఇన్ 1A, ls-lrth, ls-lrth, ఇఫ్ యూ గో టు var ww HTML అనేటువంటి డైరెక్ట్లో మీరు అబ్జర్వ్ చేస్తే index.html ఫైల్ ఉందా లేదా? ఎస్, ఇట్ ఈస్ దేర్. ఇట్ ఈస్ దేర్. అంటే మౌంట్ పాయింట్ ఈస్ వాట్? నా బ్యాక్గ్రౌండ్ ఎన్ఎఫ్ఎస్ సర్వర్కి దిస్ ఇస్ ద మౌంట్ పాయింట్. దిస్ ఇస్ ద ఈ లొకేషన్ మౌంట్ చేశాను. రెండు సర్వర్స్లో ఆ కమాండ్ని హిట్ చేశాను. రెండు సర్వర్స్లో బ్యాక్గ్రౌండ్లో ఈ కమాండ్ హిట్ చేశాను. బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం క్రియేట్ ఉంటుంది? ఈ ఈఎఫ్ఎస్ ఫైల్ సిస్టమ్ ఒకటి క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దే ఆర్ స్టోరింగ్ ఇన్ ఏ డేటా. బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత డేటా అయితే స్టోర్ చేస్తారో దానికి వరకే మనకి ఛార్జెస్ పడుతుంటాయి అనమాట. అంటే కామన్ ఫైల్ సిస్టమ్ కోసం వీఆర్ గోయింగ్ ఫర్ ద EFS. We are going for the EFS. Background it is using NFS protocol only in the Linux. NFS protocol only in the Linux. Okay. For example, let me try to update in 1A. VI. Okay. Let me try to update VI slash it is slash. For example, okay. Let me go to var www/html. For example, I'm going here. Let me try to open the index.html file. Okay, I'm adding something. I am learning AWS and DevOps. For example, I given like this. Escape right and hit. Go here. Okay, now first server update చేసావు కాబట్టి it is showing in first server common data it is showing. Here also it is reflecting. Both the servers. ఏ సర్వర్కి రిక్వెస్ట్ వచ్చినా కానీ డేటా ఈస్ ఇన్ సింక్. ఏ సర్వర్కి మీకు డేటా రిక్వెస్ట్ వచ్చినా కానీ data is in a sync. 1 second. Sorry guys. Okay, see, I am learning AWS. It is reflecting in both the missions. Okay, fine. Ila, please try to add the few more instances. And connect to EFS server. Okay, it is not only mounting to this directory, guys. ఇదే డైరెక్టరీకి మౌంట్ చేయాలన్న రూల్ లేదు. ఇప్పుడు ఈ డైరెక్టరీలో /var whtml అనేటువంటి ఈ మౌంట్ పాయింట్ ఏదైతే మీరు మౌంట్ చేశారో ఈ లొకేషన్లో index.html ఫైల్ ఉంది. కెన్ ఐ మౌంట్ దిస్ NFS సర్వర్ విత్ డిఫరెంట్ లొకేషన్? ఎస్, యూ కెన్ మౌంట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఇన్ ఏ హోమ్ డైరెక్టరీ, రైట్? ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ KK-DevOps. ఓకే, ఒక డైరెక్టరీని క్రియేట్ చేశాను. దిస్ ఈస్ మై డైరెక్టరీ. Let me take this, go here, let me keep this directory, and KK-DevOps, paste it, and let me try to copy this directory and try to mount it. ఇప్పుడు డేటా /var www.html కాదు, డేటా ఈ లొకేషన్లో ఉన్నది కాదు. ఈ లొకేషన్కి నేను మళ్ళీ రీమౌంట్ చేస్తున్నాను డేటాని. ఇఫ్ యూ గో అండ్ చెక్ ఇట్, ఇఫ్ యూ ట్రైంగ్ టు మౌంట్ 1A సర్వర్, ఇట్ ఈస్ మౌంటెడ్. మీరు ls-lrth /var www ఓకే HTML అనేటువంటి లొకేషన్లో చెక్ చేశారంటే index.html ఫైల్ ఉంది. బట్ హియర్ ఆల్సో లెట్ మీ ట్రై టు రన్ ఇట్ విత్ డిఫరెంట్ లొకేషన్. ఓకే, డిఫరెంట్ లొకేషన్కి మళ్ళీ రన్ చేశాను. ఓకే, హియర్ లెట్ మీ క్రియేట్ ఇట్ mkdir KK-DevOps. ఓకే, లెట్ మీ రన్ ఇట్ నౌ. ఎస్, ఓకే, ls-lrth /var www/html ఈ లొకేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ షోయింగ్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ls-lrth అని కొడితే మన లోకల్లో KK-DevOps అనేటువంటి డైరెక్టరీలో KK-DevOps, ఈవెన్ ls-lrth అని KK-DevOps అనేటువంటి డైరెక్టరీలో కూడా index.html ఫైల్ అని చూడండి. బట్ వాట్ ఈస్ ద మౌంట్ పాయింట్ నౌ? వాట్ ఈస్ ద మౌంట్ పాయింట్ హియర్? ఓన్లీ వీ హ్యావ్ /var www.html. ఓకే, మీరు ఇదే డేటాని డిఫరెంట్ లొకేషన్ కూడా మౌంట్ చేసుకోవచ్చు. మనం మౌంట్ చేసుకోవచ్చు. ఓకే, అలా మీరు మల్టిపుల్ సర్వర్స్ తీసుకొని ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ ఇట్ వెదర్ డేటా ఈస్ ఇన్ ఏ సింక్ ఆర్ నాట్ అనేది చెక్ చేయండి ఒకసారి. ఓకే, థియరీ పార్ట్ ఆల్రెడీ ఐ అప్డేటెడ్ ఇన్ ద నోట్స్ గైస్. ఓకే,
ఎస్. మీరు ఈ డేటా మొత్తాన్ని వేరే లొకేషన్ కూడా మౌంట్ చేసి చేయొచ్చు. డిఫరెంట్ మౌంట్ పాయింట్స్ ఇట్ విల్ క్రియేట్. ఎనీ అదర్ డౌట్స్ గైస్, ప్లీజ్ లెట్ మీ. Sorry guys, I need to join 7 o'clock another call actually. Sorry, 6:30. That is the reason why I am dropping early today. If any issues related to this, where we can post in our doubts group, we can post it. Can you please add me into that group? No, you are part of my batch or not? If you are my part of my batch ఉంటే ఖచ్చితంగా ఏదో గ్రూప్లో ఉంటారు, ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ. Tomorrow I will try to discuss about monitoring part guys. AWS monitoring, క్లౌడ్ వాచ్, అలారమ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, దానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అలారమ్స్ ఎలా కాన్ఫిగర్ చేయాలి, మానిటరింగ్ పార్ట్ విల్ ట్రై టు డిస్కస్ ఇన్ AWS ఇన్స్టెన్స్ మానిటరింగ్. నో, EC2 మాడ్యూల్ కొంచెం పెద్దదండి. ఇంకా హియర్ యూ గైస్ ఆర్ అబ్జర్వింగ్. ఓకే, లోడ్ బ్యాలెన్సెస్ పార్ట్ పెండింగ్ ఉంది, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ పెండింగ్ ఉంది. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఆప్షన్స్లో మీకు ఆల్మోస్ట్ తెలియాలి, అప్పుడు EC2 మాడ్యూల్ అయినట్టు. దెన్ వీ ఆర్ గోయింగ్ ఫర్ ద S3. Okay, once your practice is done, please try to delete the instances. మీరు అలానే ఉంచారంటే యూ విల్ గెట్ ద బిల్. క్లీనప్ పాలసీ మాత్రం మర్చిపోవద్దు ఎండ్ ఆఫ్ ద డే, ఎందుకంటే వీ హ్యావ్ వెరీ లెస్ క్రెడిట్స్. లెట్ మీ గో టు NFS. Let me delete it. Let me copy this. It is deleting. Yes, okay. Yes, I have also list credit. Almost all credits are done. This month forecasted $50, $40. Okay. Okay. Thank you guys.